పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్ ఒకప్పుడు మల్టీబ్యాగర్గా నిలిచిన ఈ స్టాక్ ఇప్పుడు పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. కేవలం 5 సంవత్సరాల్లో 10,000% రిటర్న్స్ ఇచ్చిన ఈ కంపెనీ తాజాగా గైడెన్స్ తగ్గించడంతో షేరు 4 రోజుల్లోనే 37% కుప్పకూలింది. ఇప్పుడు 52 వారాల హై నుండి దాదాపు 50% దిగువన ట్రేడ్ అవుతోంది. కానీ ఆగస్టు 18, 2025న 7.96% పెరిగి పాక్షికంగా పుంజుకుంది. మార్కెట్ క్యాప్ 14,200 కోట్లకు పైగా, రెవెన్యూ టీటీఎం 5,052 కోట్ల రూపాయలు, నెట్ ప్రాఫిట్ ₹290 నుండి ₹310 కోట్ల, డెట్ ఈక్విటీ 0.35 మాత్రమే, మేనేజబుల్. కానీ పీఈ ఇంకా 47 నుండి 51 రేంజ్లో ఉంది, అంటే వాల్యుయేషన్ ఇంకా ప్రీమియం. కంపెనీ ₹700 నుండి ₹750 కోట్ల కేపెక్స్ పెట్టి కొత్త ప్లాంట్స్, ఏసీఎస్, రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మషీన్స్ లో పెద్ద ఎత్తున విస్తరణ చేస్తోంది. FY28 నాటికి ₹9,000 కోట్ల రెవెన్యూ టార్గెట్. రివార్డ్, లాంగ్ టర్మ్ గ్రోత్, ఓడిఎం అండ్ ఈఎంఎస్ సెక్టార్ బలంగా ఉంది. రిస్క్, చాలా హై వాల్యుయేషన్, సీజనల్ డిమాండ్ స్వింగ్స్, నియర్ టర్మ్ ప్రాఫిట్స్ బలహీనత. పీజీఈఎల్ ఇప్పటికీ ఫ్యూచర్ గ్రోత్ స్టోరీనే. కానీ ఇది ఇక సేఫ్ మల్టీబ్యాగర్ కాదని, హై రిస్క్ హై రివార్డ్ ప్లే అని గుర్తుంచుకోవాలి. బాగా ఎదిగే అవకాశం ఉంది, బాగా పడే అవకాశం కూడా ఉంది, కాబట్టి ఇది సహనం ఉన్న ఇన్వెస్టర్లకు మాత్రమే సరిపోతుంది. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.